ప్రపంచంలో అత్యంత సంపన్నులకే సొంతంగా పెట్రోల్ పంపు కలిగి ఉన్నట్లుగా వార్తలు చూశాం. అలాంటి వ్యక్తులు తెలంగాణలోని హైదరాబాద్లో కూడా ఉన్నారని చాలా మందికి తెలియదు. అయితే ఇప్పటి వాళ్ళు కాకపోయినా ఆ సంపన్నులు వాడిన పెట్రోల్ బంక్ మాత్రం ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. రాష్ట్రంలో పురాతన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఔరా అనే అనేక కళాకృతులు ఉన్నాయి. అప్పట్లో వారు వాడిన వస్తువులు నేటికీ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీటిని చూసినప్పుడల్లా ఆనాటి జీవన విధానాలు, సాంఘిక పరిస్థితులు గుర్తుకొస్తాయి. తాజాగా హైదరాబాద్ బంజారా హిల్స్లోని కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కులో ఇటీవల గుర్తించిన పురాతన పెట్రోల్ పంపు చర్చనీయాంశంగా మారింది. దీని పూర్తి సమాచారం తెలుసుకునేందుకు నెటిజన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు చెట్ల పొదల్లో ఉన్న ఈ పెట్రోల్ పంపు చెట్లు ఎండిపోవడంతో బయటపడింది. అయితే ఇందులో 17 ప్రాంతాల్లో నిజాం నవాబులకు సంబంధించిన ఆనవాళ్లున్నాయి. అందులో 528.28 చదరపు విస్తీర్ణలో ఈ పెట్రోల్ పంప్ ఉంది. దీనిని నిజాంలు వారి వాహనాలు, ట్రక్కులకు ఇక్కడే రీఫిల్లింగ్ చేసేందుకు వాడేవారట. అయితే పెట్రోల్ పంపు 1950-60 మధ్య కాలంలో వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ పంపు బెక్మీటర్ కంపెనీకి చెందినదిగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు వేసవి కావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది. గత సంపదకు ఇచ్చే సాక్ష్యం అంటున్నారు నెటిజన్స్. ఇక పార్కులో బయటపడిన పెట్రోల్ పంపును చూడడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్కులో ఉన్న నిజాం కాలం నాటి పెట్రోల్ పంపును చూసేందుకు జనాలు తరలి వస్తున్నారు.